హలో మై ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ చికెన్ లివర్ గుండెనకాయ రెండు కలిపి ఫ్రై లాగా కాకుండా మరీ కర్రీ లాగా కాకుండా చూడండి ఎలా చేస్తానో. ఇలా చేసి చూడండి, సూపర్ ఉంటుందండి అన్నంలోకి. ఇప్పుడు పెన వేడైపోయింది, ఆయిల్ ఏమి వేయొద్దు. లివరు గుండెనకాయ రెండు కలిపి మంచిగా కడగాలి. నేను 1/2 కిలో తీసుకున్నాను. గుండెకాయ చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి, అది కోడికి గుండెకాయ అంటే దానా సంచి కదా, సో దాంట్లో చెత్త అంతా ఉంటుంది, మంచి క్లీన్ చేసుకోవాలి. అలాగే లివర్ కూడా స్మెల్ వస్తుంది, మంచిగా క్లీన్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసులు కోసాక ఇలా పెన వేడయ్యాక చికెన్ లివరు గుండెకాయ రెండు వేయాలి. నాకు చికెన్ లివర్ అంటే ఇష్టం అండి, మా సార్కి గుండెకాయ అంటే ఇష్టం. సో రెండు కలిపి చేస్తున్నాను. ఇలా తర్వాతకి కొంచెం సాల్టు, ఉప్పు, పసుపు, అసలు ఆయిల్ ఏమి వేయొద్దండి, ఓన్లీ సాల్టు పసుపు వేసి మంచిగా తిప్పాలన్నమాట. ఒక 2 నిమిషాలు తిప్పేస్తే ఆ నీరు మొత్తం, ఆ లివర్లో నీరు మొత్తం బయటకు వచ్చేస్తుంది అన్నమాట. అప్పుడు ఇట్లా ఫస్ట్ బాయిల్ చేసేలాగా అనమాట. చూసారా ఎన్ని నీళ్ళు వచ్చేసాయో చికెన్ లివర్లో నుండి. ఆయిల్ ఏమి వేయొద్దండి, ఇలాగే చూసారా మంచిగా కలగలపాలి, అంటే తిప్పాలి. తిప్పి ఒక 5 నిమిషాలు వదిలేసేయాలి. 5 నిమిషాల తర్వాత చూడండి, మూత పెట్టేసేయాలి. 5 నిమిషాలకి చికెన్ లివర్లోకి మొత్తం నీళ్ళు మొత్తం బయటకు వస్తుంది. ఇట్లా చేస్తే మనకి ఎక్కువసేపు టైం పట్టదన్నమాట. అంటే ఆయిల్ ఎక్కువ ఫ్రై చేసే అవసరం ఉండదు. ఇలా చూడండి, ఇందాకలో ఎన్ని నీళ్ళు ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని నీళ్ళు వచ్చాయి చూసారా. వాటర్ చాలా వచ్చాయండి, చూడండి. ఇప్పుడు పీసులు కూడా చాలా చిన్నగా అయిపోయాయి అన్నమాట, లివర్ పీసులు. మా సైడు గుండెకాయ అంటామండి, కొన్ని చోట్ల అయితే గుండెకాయ అన్నారు, కందనకాయ అంటారంట. మా సైడ్ అయితే గుండెకాయ అంటామండి, కొంతమంది ఏమో కందనకాయ అంటారు. చూడండి వాటర్ అన్నీ మొత్తం డ్రై అయిపోయాయి, వాటర్ మొత్తం గుంజేసుకుంది. మంచిగా చిన్న చిన్న పీసులు అయిపోయాయి. ఇట్లా చిన్న చిన్న పీసులు ఉంటేనే బాగుంటుందండి, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా బాగుంటుంది. దీనికి కాంబినేషను బగారా రైసు, పచ్చి పులుసు, సూపర్ ఉంటుందండి. ఇప్పుడు నేను ఆయిల్ పోస్తున్నాను, చూడండి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పట్టిద్దండి, ఎందుకంటే ఫ్రై కదా, లేకుండా నీసు వాసన కూడా వస్తుంది. ఆయిల్ ఉండాల్సిందే. ఆయిల్ పోస్తున్నాను, ఎక్కువ పోయొద్దు తక్కువ పోయొద్దు. నేను పల్లి ఆయిల్ యూజ్ చేస్తానండి, ఊరి నుండి తెచ్చుకున్నాను పల్లి ఆయిల్. గాంధీగా నూనె అంటారు కదా, అలా అది ఊరి నుండి. మా కోడి పిల్ల అరుస్తుందండి పక్కన నుండి వాయిస్ ఇస్తుంటే. వినిపించిందా ఎలా అరుస్తుందో? దగ్గరకు వచ్చి మరీ అరుస్తుంది. దానికి నేను కనిపించకపోతే, నేను ఒక కోడి పిల్లని చదువుకుంటున్నానండి, చిన్న కోడి పిల్ల. అబ్బబ్బబ్బా, చూసారా ఆయిల్ మొత్తం బాగా పైకి వచ్చేసింది, ఫ్రై అయిపోయింది. ఇలా చేసి చూడండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్. మీకు ఒకటి చెప్పాలండి, ఎప్పుడైనా సరే ఈ లివర్ ఫ్రై చేసేటప్పుడు మూత పెట్టాలండి, లేకుంటే ఆ లివర్ పేలుతుందండి, పగులుతుంది, టప్పనని పగిలి ఆయిల్ మన మీద పడుతుంది. నాకు ఆల్రెడీ ఒకసారి అలాగే జరిగింది. ఇప్పుడు ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్. మనం ఫస్టే పసుపు వేసుకున్నామండి. మా వాడు పక్క నుండి అరుస్తున్నాడు. నేను చిన్న కోడి పిల్లని తెచ్చుకున్నాను, మా తమ్ముడు ఇచ్చాడనమాట ఊర్లో నుండి. అది పెద్దగా అయిపోయింది, చూడండి ఎలా అరుస్తుందో మాట్లాడుతుంటే. నన్ను వదిలిపెట్టి ఒక్క క్షణం కూడా ఉండదండి మా కోడి పిల్ల కాదు, ఇప్పుడు పుంజి అయిపోయింది. బాయ్ అది. నేను గాలో బాయ్ అని తీసుకొచ్చుకున్నాను, కానీ అది బాయ్ అయిపోయింది. ఎలా అరుస్తుందో, ఒక్క క్షణం కూడా నన్ను వదిలిపెట్టదు.
ఇప్పుడు మొత్తం ఇలా తిప్పుకున్నాం కదా. ఓకే, అరుస్తూ ఉంటుంది. ఇలా బాగా కలగలిపాక 5 నిమిషాలు వదిలేయండి. కొన్ని వాటర్ పోసి, కొన్నే వాటర్ పోయాలండి, ఎక్కువ పోయద్దు, కొన్ని చాలు. ఎందుకంటే అది కందనకాయ తొందరగా ఉడకదండి, గట్టిగా ఉంటుంది అది. అంటే రబ్బర్ లాగా సాగుతూ ఉంటుంది. లివర్ అయితే ఫ్రై అయిపోతుంది, కానీ ఆ కందనకాయ గుండెకాయ ఫ్రై అవ్వదన్నమాట. కొన్ని నీళ్ళు పోసుకొని తిప్పుకుంటూ ఉండాలి. ఇక 2 నిమిషాలు వదిలేసేయాలి, మూత పెట్టేసి వదిలేసేయాలి. అప్పుడు మంచి దగ్గరకు వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం గ్రేవీ కాదు, అలాగని ఫ్రై కూడా కాదు, రైస్లో కలుపుకోవడానికి. దీనికి కాంబినేషను పచ్చి పులుసు బగారా రైస్ సూపర్ ఉంటుందండి. ఫ్రైకి పచ్చిమిర్చి వేసుకోవాలి. నేను పచ్చిమిర్చి వేసినది వీడియో ఆన్ చేశాను అనుకున్నాను, కానీ ఆఫ్లో ఉంది. పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. చూసారు కదా, దగ్గరకు వచ్చేసింది మొత్తం. ఇప్పుడు ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా ఏం లేదండి, ఎక్కువ ఏమి వేయట్లేదు. చూసారా, సింపుల్గా ఒక మ్యాగీలాగే అనమాట. ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు ఉడికిపోద్ది. సూపర్ ఉంటుంది. ఇలా చేసి చూడండి. మరీ ఫ్రై లాగా కాకుండా, కర్రీలాగా కాకుండా ఇలా చేసి చూడండి, సూపర్ ఉంటుంది. లాస్ట్లో కరివేపాకు. నేను ఇది గరం మసాలా అండి. ఇందాకలా ధనియా పౌడర్ వేసాం కదా, ఇప్పుడు గరం మసాలా. నేను మసాలాలు ఇంట్లోనే తయారు చేస్తానండి. గరం మసాలా, కరివేపాకు. ఈ కరివేపాకు నేను ఊరి నుండి తెచ్చుకున్నానండి, స్టోర్ చేసి పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లో. అంటే కొంచెం డ్రై అయ్యాక దాన్ని మంచిగా ప్యాక్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. స్మెల్ అస్సలు పోదండి, బాగుంటుందండి. ఇక్కడ కొనటం కంటే ఊరి నుండి నేచురల్గా మంచి తెచ్చుకొని నేను డ్రై చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడేస్తాను అన్నమాట. చూసారా, ఇలా చేసి చూడండి, సూపర్ ఉంటుందండి కర్రీ. సరేనా, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.